అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది. ఈ నెల 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి చాలామంది అయోధ్యకి ఎలా వెళ్ళాలి అని కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ప్యాకేజెస్ ఉన్నాయా? అంటే మనకి ఇది కూడా తెలుసు 22 తర్వాత కానీ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఆ ఇనాగ్రేషన్ తర్వాత కానీ ప్యాకేజెస్ ఎక్కడ అందుబాటులో ఉండవు. ఆ ఇనాగ్రేషన్కి దయచేసి ఎవరు రాకండి అని రిక్వెస్ట్ కూడా కేంద్ర సర్కార్ చేసింది. సో ఆఫ్టర్ ఇనాగ్రేషన్ తర్వాత మరి ప్యాకేజెస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా, ఎట్లాంటి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రతాప్ గారు. ఒక్కసారి మాట్లాడదాం. హలో సార్. హలో. ఎస్ ప్రతాప్ గారు, ఇప్పుడు అందరూ కూడా అయోధ్యకి ఎట్లా పోవాలి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా కట్టారు కాబట్టి రాముని దర్శనం కోసం చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు. మరి మీరేమైనా ప్యాకేజెస్ అందుబాటులో ఉంచారా? ఎస్ మేడం, వీఆర్ ఆల్రెడీ ఏంటంటే అయోధ్య కాశీతో కాంబినేషన్ నడిపిస్తున్నాము ఇంత ముందు నుంచి. బట్ ఏంటంటే ఇది కొత్తగా ఇప్పుడు ఇంత పూర్వకాలంలో అయోధ్య ఉన్న దానికి మళ్ళీ నిర్మాణం చేశారు. అందరు చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ జనాలు. మాకు ఎంక్వైరీ కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇట్స్ మీటింగ్ చాలా మంది కాల్ చేసి వాళ్ళు చూడాలనుకుంటున్నారు. సో వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ ఫ్రమ్ లక్నో టు లక్నో. ఒక 4 days ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఉన్న ఎయిర్లైన్స్ ఫెసిలిటీ డైరెక్ట్ ఫ్లైట్స్ మనకు లక్నోకి ఉంది. సో లక్నో రీచ్ అయిన తర్వాత మనకు నైమిషేరియం అయోధ్య కాంబినేషన్తో ఉండి మన లక్నోలో డ్రాప్ అయినట్టు ఒక ప్లాన్ చేస్తున్నామండి 4 రోజుకి. అండ్ కొంతమంది అంటే ఈ కాశీతో పాటు మన అయోధ్యతో పాటు కాశీ కూడా వెళ్ళాలనుకుంటారు కోరికలు. త్రివేణి సంగం అన్నీ ఉంటాయి కదా, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫేమస్ ఉంది. సో ఇలా ఈ కాంబినేషన్తో తీసుకుంటే మనకు వారణాసి టు వారణాసి కానీ లేకుంటే లక్నో టు లక్నో కానీ ప్యాకేజ్ మేము అందుబాటులో తేవాలనుకుని కొనుక్కుంటాం ఆఫ్టర్ 25th తర్వాతనే. 25th తర్వాత, దానికంటే బిఫోర్ అయితే అందుబాటులో లేదు. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే 21 to 25 ఏంటంటే గవర్నమెంట్ అందరూ ఉన్న ఇన్విటేషన్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ చేస్తున్నారండి. వేరే వాళ్ళకి ఇప్పుడు టూరిస్టులు దేవుడికి డివోటీస్కి ఎవరికి అలౌడ్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు కాబట్టి. సో దే ఆర్ ఓన్లీ అఫీషియల్లీ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఇన్విటేషన్ కార్డు వచ్చినాయి అంటే ఆ టైంలో మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అయోధ్య మన పదయాత్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇన్విటేషన్ అని పంపించి వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి రిజర్వ్ చేశారండి అయోధ్యలో. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ అయోధ్యకి కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? ఎస్ మేడం, యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఓన్లీ అయోధ్య అనుకుంటారు. అయోధ్య వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి కొన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఫ్యూచర్లో మేబీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇంకా ముందుకు ఫార్వర్డ్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయొచ్చు అయోధ్యకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 3 to 4 hours వెయిటింగ్ ఫ్రమ్ ఈచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కనెక్టింగ్ ఫ్లైట్లో. డైరెక్ట్ అసలు అయోధ్యకి అసలు ఫ్లైట్ లేదు ప్రస్తుతానికి అయితే లేదండి. మనకు ప్రస్తుతానికి బాంబే నుంచి అండ్ ఢిల్లీ నుంచి ఆపరేటింగ్ అవుతుంది. ఎక్కడ అంటే టిల్ లక్నో మాత్రమే. లక్నో నుంచి అయితే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఉన్నాయండి. సో ఇట్స్ జస్ట్ 100 kilometers ఫ్రమ్ లక్నో టు ఇట్స్ అయోధ్య. సో మోస్ట్ ఆఫ్ ది అంటే మన డే జర్నీ చేయాలంటే చేసుకో, లేకుంటే ఒకరోజు మీరు అయోధ్యలో ఉండి నెక్స్ట్ డే లక్నో రిటర్న్ అవుతారన్నా అట్లయినా మీరు వీ క్యాన్ మేక్ ఇట్ ద ప్యాకేజ్ లైక్ కస్టమైజ్ మన అనుకూలంగా వీ క్యాన్ మేక్ ఇట్, నో ప్రాబ్లం అండి. కొంతమంది సీనియర్స్ ఉంటారు 80+ వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు చూడడానికి. సో దే వాంట్ టు గో ఎవ్రీథింగ్ బట్ దే కాంట్ ట్రావెల్ లాంగ్ డ్రైవ్ కదా. సో ఫర్ దెమ్ ఈజ్ సజెస్టబుల్ టు ట్రావెల్ బై లక్నో విచ్ ఈస్ ఎ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నో. ఫ్రమ్ లక్నో నుంచి మన ప్రైవేట్ వెహికల్ అరేంజ్ చేసి వీ క్యాన్ టేక్ ఏ స్టే ఇన్ అయోధ్య. విల్ కవర్ ఎవ్రీథింగ్ అండ్ విల్ డ్రాప్ ఇన్ లక్నో. అది ఫ్లైట్ కి సంబంధించి సార్, రోడ్ మార్గం ద్వారా అండ్ ట్రైన్ మార్గం ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, ఉన్నాయండి. ఇప్పుడు లక్నో మనకు ఢిల్లీ నుంచి మేజర్గా ట్రైన్ ఫెసిలిటీ పెట్టారు వందే భారత్ అని. అది మనకు టిల్ కాశీ వెళ్ళే ట్రైన్, అది అయోధ్య నుంచి లక్నో దాకా వెళ్ళే ట్రైన్స్. మీకు ఒక 5-6 hours యూ విల్ రీచ్ దేర్ ఇన్ అయోధ్య రీచ్ అయిపోతారు మీరు. ఢిల్లీ నుంచి ఉన్నాయి పరిస్థితి. హైదరాబాద్ నుంచి అయితే మనకు లక్నో ఒకటి ఆప్షన్ అండి. అయోధ్య కూడా ఉన్నాయి కొన్ని ఫ్లైట్స్, మనకు ట్రైన్స్ ఉన్నాయి. అంటే డైలీ ఉందా సార్ లేదంటే వీక్లీ? యాక్చువల్లీ ఏంటంటే యూపీలో మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళేది డైలీ లేదు. ఇట్స్ ఈజ్ ఆల్టర్నేట్లీ వీక్లీ 2 or 3 times డిపార్చర్స్ ఉన్నాయి. మనకు ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా వందే భారత్ అని. ఇన్ కేస్ ఫ్యూచర్లో అది ఇంకా డెవలప్మెంట్ అయితే మేబీ డైరెక్ట్ కూడా రావచ్చు. బస్ ఫేర్ ఎట్లుంటుందండి? బస్ అయితే సార్ ఇప్పుడు మేము ఇచ్చేది కాశీ నుంచి కాశీ ప్రస్థానికి అది అప్రాక్సిమేట్లీ మీకు 25,000 per head ఇస్తున్నాం.
అది ఇంక్లూజివ్ ఆఫ్ ఫుడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, టూర్ మేనేజర్ ఉంటారు మీకు. కాశీ నుంచి మొత్తం చూపించేసి మీకు అయోధ్య, లక్నో, నైమిషారణ్యం అన్నీ కవర్ చేసి మన లక్నో కానీ కాశీలో డ్రాప్ చేసినట్టు అన్ని ఫెసిలిటీ అందుబాటులో ఇస్తున్నామండి. ఎవరికి ఫర్ ఇబ్బంది హౌ లేదు. మెనీ డేస్? ఈ టోటల్లీ 7 days ప్లాన్ అండి. 7 days. 7 days. మనకు ఫిబ్రవరి, మార్చ్లో ఆల్రెడీ మేము డిపార్చర్ పెట్టాము ఆల్రెడీ. సో అది కూడా శివరాత్రి స్పెషల్గా మనకు మార్చ్లో ఉన్నాయి. ఆ టైంలో కూడా మేము డిపార్చర్ పెట్టామండి. అచ్చా ఓకే. ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది సార్ ఇన్ జనరల్లీ? బస్ అయితే ఎలా, ట్రైన్ అయితే ఎలా, ఫ్లైట్ అయితే ఎలా? సపరేట్గా చెప్పండి సార్. ఇప్పుడు ఫ్లైట్ చూడండి మేడం, ఇప్పుడు ఫ్లైట్స్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి ప్రస్తుతానికి. ఇప్పుడు డిమాండ్ని బట్టి రేట్ కూడా బాగా పెంచిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే డిమాండ్ని బట్టి రేట్ పెంచుతూనే ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక రఫ్గా మినిమైజ్గా మేము చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లైట్ మనం 15-25 అంటే ఆల్మోస్ట్ 52,000 దాకా మీకు ఓన్లీ విత్ ఫ్లైట్ యూ కెన్ ట్రావెల్ దిస్ కాశీ విత్ అయోధ్య. అచ్చా. అది కాంబినేషన్ మీరు ఫర్ చేసుకోవచ్చు. హౌ మెనీ డేస్? 7 days అండి టోటల్. అచ్చా ఓకే. దెన్ అండ్ ఫర్ బై ట్రైన్ ఇట్స్ ట్రైన్ ఫేర్ వచ్చేసి మీకు 3 tier AC కానీ 2 tier AC తీసుకున్నారనుకోండి, ఇట్స్ వన్ వే ఆల్మోస్ట్ 2,100 రూపీస్ ఉంటుంది మీకు. సో అప్ అండ్ డౌన్ ఒక 5,000 వేసుకోండి రౌండ్ ఫిగర్. సో అండ్ ప్యాకేజ్ అయితే యాజ్ ఇట్ ఈస్ 25 ఆల్మోస్ట్. సో ఒక 30-32 రేంజ్లో మీకు అయిపోతుంది పర్ పర్సన్ అండి. ఓకే. బై బస్ అంటే? బై బస్ ఫ్రమ్ హైదరాబాద్ వీ కాంట్ గో మేడం. ఇట్స్ ఆల్మోస్ట్ 24-hour జర్నీ. బట్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే నైట్ సర్వీస్ బస్సెస్ ఉంటాయి, రూట్ సర్వీస్ బస్సెస్. వాళ్ళది ఒక 15 అంటే ఒక 3,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఇట్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ. సో ఇక్కడ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వాలి. సో దానికంటే మేజర్ ఫెసిలిటీ ట్రైన్ కానీ లేకుంటే ఫ్లైట్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు బై ట్రైన్ ఈజ్ ఆల్మోస్ట్, ట్రైన్ ఆల్సో ఇట్ టేక్ ఆల్మోస్ట్ 30 hours జర్నీ టు రీచ్ దట్ పాయింట్. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు యూపీ పాయింట్ కదా. సో మన హైదరాబాద్ నుంచి కొంచెం, ఎందుకంటే మనకు సౌత్ రీజన్ నుంచి చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు, నాట్ ఫ్రమ్ అదర్ స్టేట్. ఎక్కువ ఏం చూస్ చేస్తున్నారండి అంటే లైక్? ఇప్పుడు ప్రస్తుతానికైతే అయోధ్య మొత్తం ట్రెండింగ్ లో ఉందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆస్కింగ్ ఫర్ అయోధ్య. దే వాంట్ ఎవ్రీ వన్ టు సీ అయోధ్య. సో అయోధ్య ఏంటంటే నిర్మాణం కొత్తగా కదా, ఇప్పుడు మనకు కొత్తగా వచ్చారు కాబట్టి చాలా టూరిస్టులు రావడానికి అవకాశం ఉన్నాయి. సో మాకు కూడా కాల్స్ బాగా డిమాండింగ్గా వస్తున్నాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ వస్తున్నాయి, దాన్ని బట్టి మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం టు మేక్ ఇట్ అండ్ వాళ్ళకి మా సువిధాలన్నీ అందించాలని కోరుకుంటున్నాం. అకామిడేషన్ ఎట్లుంటుంది సార్? బాగుంటుందా? బాగుంటాయండి, అయోధ్యలో అన్ని బాగానే ఉన్నాయి మీకు. సో అక్కడ ఏంటంటే నియర్ బై హోటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అంటే ఇంతకుముందు ఒక 5-6 హోటల్స్ ఉండే, మేబీ ఇప్పుడు ఎలాబరేట్ చేశారేమో. అక్కడ లేకపోయినా కొంచెం అక్కడ నుంచి 7 kilometer డిస్టెన్స్లో మనకు బడ్జెట్ హోటల్స్ కొంచెం మంచి ప్రాపర్టీ కూడా ఉన్నాయి, విచ్ ఈస్ కాల్డ్ ఫిరోజాబాద్ అని అంటారు. జస్ట్ అయోధ్య నుంచి 7 kilometer. ఇన్ కేసు మనం టెంపుల్ నియర్ బై దొరకలేకపోతే వీ కెన్ మేక్ ఇట్ టు లాంగ్ డిస్టెన్స్ 7-8 kilometer ఫిరోజాబాద్ దగ్గర హోటల్ ఫెసిలిటీ అందుబాటులో చేయగలుగుతాం. ఓకే. ఫుడ్ ఎట్లుంటుంది సార్? చాలా మందికి ఇది అతిపెద్ద క్వశ్చన్ అనమాట. అడిగి పోయిన తర్వాత మన ఫుడ్ ఉంటుందా లేదా? ఎస్ కరెక్టే మేడం. యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్లీ ఏంటంటే మేము అందుబాటులో చేసేది గ్రూప్ ప్యాకేజ్. మాతో వెళ్ళే వాళ్ళకైతే మేము సౌత్ ఇండియా ఫుడ్ చేస్తున్నాము, వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది సదర్న్ ట్రావెల్లో ఆల్రెడీ సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మాకు సదర్న్ ట్రావెల్కి లైక్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రైవేట్గా వెళ్ళారనుకోండి, ఇప్పుడు కాశీలో దగ్గర అయితే ఉన్నాయి, కానీ అయోధ్యలో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఓపెన్ అయితే అక్కడ కూడా ట్రై చేస్తాం ఇంకా ఏదైనా ఓపెన్ చేయడానికి. ప్రస్తుతానికైతే మనకు కాశీలోనే పెడుతున్నామండి. అచ్చా ఓకే. ఓన్లీ అయోధ్య విజిట్ చేయడమే బెటరా, లేదంటే అక్కడి వరకు వెళ్ళాం కాబట్టి ఇవి కూడా వెళ్తే బాగుంటుంది అని ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా అండి? యాక్చువల్లీ ఏంటంటే పోతే అన్ని వెళ్తే బెటర్ మేడం. ఒక్క పాయింట్ కోసం మనం అంత దూరం ట్రావెల్ చేసి లాభం లేదు కదా. సో వాళ్ళందరూ అంతా స్పెండ్ చేసి ఖర్చు పెట్టి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు రౌండ్ ట్రిప్లో అయోధ్యనే వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఈజ్ ఆల్మోస్ట్ 25-30,000 వస్తుంది ప్రజెంట్. అంత డిమాండ్ ఉంది మనకు అయోధ్య, ఓన్లీ అయోధ్య విజిట్కే. సో ఇక్కడ ఏమవుతుందంటే అయోధ్య విజిట్కే ఓన్లీ అంత ఖర్చు పెట్టి వెళ్ళడం కంటే మీరు సరౌండింగ్ కూడా తిరిగి రావడానికి ఈజీ కదా. ఇప్పుడు మనకు సపోజ్ కాశీ కొంచెం దూరం అనుకోండి, ఇంకా అయోధ్య నుంచి నైమిషారం దగ్గర, నైమిషారం వెళ్ళి రావచ్చు. నైమిషారం విష్ణుది చాలా ఫేమస్, వాళ్ళ చక్ర అక్కడనే ఆగింది, చక్రధామ్ అని దాని పేరు చెప్తారు. చాలా మంది వరకు సత్యనారాయణ పూజ చేయడానికి అక్కడ వెళ్తారు చక్రధారికి. అండ్ అక్కడ నుంచి కొంచెం లేదు, మీరు కాశీ దగ్గర కూడా కొంతమంది కోరికలు ఉంటాయి విజిట్ చేసేయాలని. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది,
మనకు త్రివేణి సంఘం ఉంది, అంత ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని శక్తిపీఠాలు ఉన్నాయి. అది కవర్ చేసుకుంటూ చాలామంది అన్నీ చూడాలనుకుంటారు. సో వెళ్తే ఒకేసారి అన్నీ కవర్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకుంటే మనకు బెటర్ అండి. బాగుంటుంది. యా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అట్లా బయటికి వెళ్ళినప్పుడు నిజంగానే అంటే రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారా సార్? హూ టు అంటే కాంటాక్ట్ అనేది ఎస్, వీఆర్ ఆన్ 24 hours సర్వీస్ మేడం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రబుల్ ఎనీథింగ్ ఉంటే ఎనీ టైమ్ దే కెన్ కాల్ అస్, బికాస్ మేము సర్వీస్ ఇచ్చే దానికే అండి. 24 hours వీ ఆల్వేస్ అందుబాటులో ఉంటాం వాళ్ళకి. ఇన్ కేస్ ఏదైనా ట్రబుల్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఆల్రెడీ వాళ్ళ వెనక ఉంటాం ఆల్రెడీ. యా, ఓకే. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్తే బాగుంటుంది సార్? ప్రజెంట్ చూడండి, ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది అయోధ్య. 25th నుంచి టిల్ ఫిబ్రవరి మార్చ్ వరకు మాకు ఎంక్వైరీ వస్తున్నాయి. సో కొంచెం నిదానంగా ఫిబ్రవరిలో కొంతమంది, మార్చ్లో కొంతమంది ఇట్లా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి పోవడం వల్ల ఏంటంటే ఫెసిలిటీ ఇబ్బంది అయిపోతుంది అక్కడ ఇవ్వడానికి వాళ్ళు కూడా. మాకు కూడా ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఓపెనింగ్ కదా, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాబొరేట్ అయితే ఇంకా చాలా ఫెసిలిటీ వస్తే చాలామంది వాళ్ళు వెళ్ళి రావస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. అయోధ్యకి సంబంధించి కూడా ఎంక్వైరీస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ ఇప్పుడైతే అవకాశం లేదు, అంటే టిల్ 25th వరకైతే అవకాశం లేదు. 25th తర్వాత అది కూడా అంటే హరిబరిలో వెళ్లకుండా కొంత ఆగి నిదానంగానే వెళ్తే బెటర్ అన్న సజెషన్ కూడా వస్తోంది. ఎందుకంటే ఇంకా కూడా పెద్ద ఎత్తున అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఇట్లనే అయోధ్యకి డిమాండ్ ఉంది కాబట్టి అంత పబ్లిక్ని అకామిడేట్ చేసే ఫెసిలిటీ ఉందా లేదా అది కూడా కొంత ఎంక్వైరీ చేసిన తర్వాతనే బుకింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అని వీళ్ళ అభిప్రాయం కూడా. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కూడా వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ సజెషన్ అనమాట. దయచేసి అంటే కనుక్కొని నిదానంగా ఎంతమంది వెళ్తే బెటర్గా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయని కనుక్కొని ఆ తర్వాతనే వెళ్ళాలనేటి సజెషన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అయోధ్యకి మాత్రం భయంకరమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే మన రాములోర్ని చూడడానికి చాలామంది, మనందరికీ తెలుసు, ఇట్స్ ఎ సెంటిమెంట్ ఆల్సో. సో అయోధ్య ఈజ్ ఆల్సో ఆన్ ట్రెండింగ్ అనమాట. సో ఇప్పుడైతే బుకింగ్స్ లేవు. ఆఫ్టర్ 25th తర్వాత చాలామంది ప్యాకేజెస్ రూపంలో అయోధ్య వెళ్ళడానికని కూడా ప్యాకేజెస్ రెడీ చేస్తున్నారట. సో ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీస్ నియర్ బై ఉంటే హ్యాపీగా వెళ్ళి కనుక్కోవచ్చు. ఎంక్వైరీస్ కూడా అంతే భయంకరంగా వస్తున్నాయి కాబట్టి.